సో పవన్ కళ్యాణ్ గారి డేట్స్, ఆయన ఆబ్వియస్లీ పబ్లిక్ సర్వీస్లో చాలా బిజీగా ఉన్నారు, లిమిటెడ్ అవైలబిలిటీ అది అందరికీ తెలిసిందే. చాలామంది కొంతమంది అయితే తాడేపల్లిలో సెటిల్ వేసి తీయాల్సిన ఇది వచ్చింది. అలా ఎన్నో చిన్న చిన్న కాంప్రమైజెస్ ఏం చేసుకోవాల్సి వచ్చిందా మీకు అదలో? అంటే బేసికల్ ఆయన కాంప్రమైజ్ అనేది కాదు సార్, ఆయన పాపం జెన్యూన్ గా చెప్పాలి, టు సూట్ హిస్ అవైలబిలిటీ. మేబీ ఇట్స్ ఎ డిఫరెంట్ వర్డ్ ఏమో కానీ when the moment we thought of, we decided to shoot kada. So first thing is we wanted to shoot immediately, like when we came we had the script and all everything, so it's we can start in 2 weeks అన్నప్పుడు అడ్వాంటేజ్గా ఏమైపోయిందంటే సార్ మనం అంటే మనంతా బాంబే బ్యాక్డ్రాప్ రియల్ లొకేషన్ షూట్ చేస్తే బాగుంటుంది ఒక డిస్కషన్ వచ్చింది. సీజ్ లైక్ ఓకే డన్, నేను బాంబేకి వస్తా అన్నాడు ఆయన. లైక్ ఇప్పుడు సెట్ అయ్యడానికి టైం పడుతుంది, బాంబేకి వచ్చేస్తా అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. కళ్యాణ్ గారు బాంబేకి వస్తారంట అనేది వెళ్ళి మేము టప్ప వెళ్ళి లొకేషన్ వెళ్ళి షూట్ చేస్తాం. ఆ షూట్ చేస్తే ఆయన మొత్తం ఫుటేజ్ చూసిన తర్వాత అరే ఇది అంటే లైవ్ లొకేషన్స్లో షూట్ చేస్తే అంటే ఇమాజిన్ నారిమన్ పాయింట్లో లేకపోతే బలాడ్పూర్లో ఒక గ్యాంగ్స్టర్ గన్ వేసుకుని వెళ్తుంటే అది ఆ ఫీలే వేరు. అవును, ఎంత రీక్రియేట్ చేసినది కష్టం. 1 వీక్ షూట్ చేసిన అన్నాడు సుజిత్, క్రేజీ ఇది, విల్ షూట్ కంటిన్యూ చేద్దాం అన్నాడు. మేము యాక్చువల్ 1 వీకే ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఓకే, మళ్ళీ హైదరాబాద్ వెళ్తే ఊపి వెళ్ళిపోద్ది నన్ను చేసేసేయాలంటే అప్పుడు మేము పంచకని మహాబలేశ్వర్ అన్నీ ఉంటాయి ప్లేసెస్ పూణే దగ్గర వెళ్ళి పాప ఆయన వెయిట్ చేస్తారు మా కోసం. 3 days అక్కడే వెయిట్ చేసి బాంబేలో మేము వెళ్ళి కొరియోగ్రాఫర్ని తీసుకెళ్ళి డాన్స్ సుబిస్వి సాంగ్ షూట్ చేసి ఐకిడో సీన్ షూట్ చేసి ఒక పెద్ద స్కెడ్యూల్ చేసాం. సపోజ్ టు బి 4 days ఆఫ్ షూట్. ఇట్ వాస్ ఎంజాయింగ్ సో మచ్. వీ ఆల్మోస్ట్ షార్ట్ సమ్ 14 days 15 days షూట్ చేసాం స్కెడ్యూల్. అక్కడితో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము, వచ్చి సెట్ చేసినంత షూట్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, సుజిత్ వద్దులే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వడము, లెటస్ షూట్ ఇన్ రియల్ లొకేషన్స్ అని చెప్పి ఇక్కడైతే సెట్ అయ్యాల్సి వచ్చింది. ఒక పోర్ట్ సెట్ అంతా కావాలి కాబట్టి ఒక సెట్ వేసాం ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో. తర్వాత అగైన్ మళ్ళీ బాంబేలో షూట్ చేసాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బాంబేలో లాస్ట్ షెడ్యూల్ బాంబేలో షూట్ క్లైమాక్స్ అంతా అక్కడే షూట్ చేసాం. ఒకటి విజయవాడలో షూట్ చేయాల్సి వచ్చింది కూడా ఏంటంటే అది నాట్ సో కాంప్రమైజ్ కూడా కాదు, ఎందుకంటే వీ వాంటెడ్ బిల్డ్ బిగ్ సెట్ సార్. ఇంట్రొడక్షన్కి ఒక పెద్ద ఒకటి కావాల్సి ఉందా. సెట్ ఎక్కడ వేసుకుంటే ఏముంది అంటే ఇక్కడ ఇంకా అక్కడ మనకి రెంట్ ఇంకా తక్కువ, అక్కడ రెంట్ కూడా లేదు పాపం. సో తెలిసిన వాళ్ళదే ప్లేస్. సో మళ్ళీ హైదరాబాద్ సెట్ వేసుకుంటే ఆయన బిజీగా ఉన్నారు, ఆయన స్కెడ్యూల్స్ ఆయనకు ఉన్నాయి పాపం. సో ఆయన టైం లైన్స్ మనం డిస్టర్బ్ చేయకుండా మన టైం లైన్స్తో మనం కొరియోగ్రాఫర్స్ తీసుకొచ్చి వి షార్ట్ ఇట్ అనమాట. లైక్ టైం అంటే టైం లైక్ బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు తాడేపల్లిలో షూట్ చేసినా లేకపోతే తాయిలాండ్లో తాడేపల్లి అనేది యాక్చువల్లీ చాలా మిమ్మల్ని అనట్లేదు, నాకు యాక్చువల్గా తాడేపల్లి కూడా తెలియదు. ఎవరో వచ్చి నాకు చెప్తా అన్న తాడేపల్లి షూట్ చేయకుండా అంటే నీకు తాడేపల్లి ఎక్కడుంది తెలుసా అని అడిగా. తెలియదు అన్న. అరే నువ్వు అంటే తాడేపల్లి ఎక్కడో తెలియదు, నాకు తెలియదు. లేదు, నేనైతే ప్రాస్ కింద వాడుతున్నా తాడేపల్లిలో. అదే అందరూ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా అంటే వాళ్ళందరూ అయిపోయింది సినిమా తాడేపల్లి షూట్ చేస్తా తాయనుకున్నాడు సుజిత్ తాడేపల్లి తీసుకొచ్చి జెన్యూన్లీ ఇట్ వాజ్ నెవర్ దట్ వే. బట్ ఒకటి చెప్పనా, మీరు అసలు యూ హ్యాడ్ అన్ ఐ ఆన్ సోషల్ మీడియా, నాకు అర్థమవుతుంది క్లియర్గా. నాకు లేదు కానీ సార్ మా టీం ఉంది, నాకు ఒక 10-15 మంది అసిస్టెంట్ రైటర్లు కదా. లైక్ నేను వద్దన్నా రుద్దుతాను నా పైకి వచ్చి ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు అన్న చూడన్నా ఇలా అన్నాడు, నైట్ చూడన్నా ఇలా అన్నాడు అన్నాడు. సార్ నాకేంటి సార్ అందరికీ ఉంది, జస్ట్ చెప్పరంతే. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ తాడేపల్లిలో షూట్ చేసిన థాయిలాండ్లో షూట్ చేసిన ఇంకో దేశంలో చూసిన బట్ సినిమా చూస్తున్నంత వరకు ఒక్క చోట కూడా ఇన్కన్సిస్టెంట్గా నాకు ఎక్కడ అనిపించలేదు. దట్స్ అబౌట్ ఇట్ అంతే. రైట్ అదే సార్ నాకు టెక్నికల్గా దట్స్ హౌ సాహో హెల్ప్ మీ అనమాట. సాహో చేసిన తర్వాత టెక్నికలీ మనం స్ట్రాంగ్ అయ్యాము, ఎలా వాడుకోవాలి డేట్స్ని, హీరో టైం ఎలా వాడుకోవాలి, వేస్టేజ్ చేయకూడదు. వీ లైక్ నాట్ ఈవెన్ ఈజ్ అ బిజీ పర్సన్ సార్, ఈ సర్వింగ్ ఫర్ ద పీపుల్. మన టైం మనం రెస్పెక్ట్ చేయాలి. సో రోజుకైనా 3 hours అయినా 4 hours అయినా హాఫ్ డే ఇచ్చినా 1 day ఇచ్చినా ఆ 1 day స్కెడ్యూల్ మనం ఎంత నీట్గా ప్లాన్ చేసుకొని వితౌట్ కాంప్రమైజింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఆర్ట్. సో యాజ్ అ టెక్నీషియన్గా మనకు క్లారిటీ ఉండి మనకి ఏం కావాలి ఎడిట్ మనం ఏం చేసుకున్నాం మనం. సో వీ యూస్ టు షూట్ బిఫోర్, ఎడిట్ ఇట్, వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. అది మాత్రమే మనం సెట్ చేసుకొని అది మాత్రమే లొకేషన్. డమ్మీ షూట్స్ మీరు అనేది? డమ్మీ షూట్స్ చేసేవాడిని ఫస్ట్ థింగ్, మాక్ షూట్స్ మొత్తం మాక్ షూట్ చేసుకొని ఎడిట్ ప్యాటర్న్ చేసుకొని ఇదే లెంత్ నాది అని నేను ఫిక్స్ అయిపోయాను. సో అంటే ఎక్స్ట్రా లెన్స్ ఏం వేస్ట్ కదా ఇంకంతే. ఇది మనము ఒక రోజుకి షూట్ ఖర్చు ఇంత అయితే డమ్మీ షూట్స్కి 1,50,000-80,000 అవుతుంది. బట్ ఇన్ఫాక్ట్ మీరు ప్రభాస్ గారిని మేనేజ్ చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేసారంటే లిటరల్లీ యూ కెన్ డూ విత్ ఎనీ స్టార్. అంటే లైక్ వేస్టేజ్లు, ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ డేట్స్ ఇవన్నీ. నేను అదే బుక్ రాద్దాం అనుకున్నా సార్. ఇప్పుడు అయిన తర్వాత కూడా ఎవరైనా డేట్స్ మీకు హీరో డేట్స్ ఇన్ని డేట్స్ ఇస్తే చాలు నేను తీసిస్తా అన్నట్టు, అంటే జోక్లే కానీ బట్ స్టిల్ డేట్స్ ఇస్తే హ్యాపీనే హీరోస్ అంటే మనకి ఎక్కువ. బట్ ఒకవేళ డేట్స్ తక్కువలో తీసినా అది మంచిదే కదా, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి హ్యాపీ, హీరోకి హ్యాపీ, తక్కువ డేస్లో తీస్తే. నాకు ఈవెన్చువల్గా నాకు ఐ వాంటెడ్ టు డూ ఫాస్ట్ సార్. నాకు ఇప్పుడు ఏంటంటే నేను అలా రెస్ట్లెస్ అనమాట.
నన్ను ఇన్ని రోజులు నేను వెయిట్ చేస్తాను నా లైఫ్లో కూడా అనుకోలేదు నేను. బట్ షూట్కి వెళ్ళాలి, ఫినిష్ చేసేయాలి సినిమా అనే ఉంటాను నేను. ఎన్ని డేస్ షూట్ చేశారు ఈ సినిమా సార్ అరౌండ్ పవన్ కళ్యాణ్ గారు? అది ఓకే అంటే దట్స్ ఎన్ అచీవ్మెంట్, నేనేం కంప్లైంట్ ఏం చేయట్లేదు. అంటే అది ఓకేలేండి సార్, అది ఇప్పుడు ఆ డేస్ ఎందుకులే కానీ. బట్ ఇప్పుడు అదే సార్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే రణరాజన్ నేను 1 వీక్లో రాసా అని చెప్పా. జెన్యున్గా 1 వీక్లో రాసాను నేను, 1 వీక్ తక్కువే రాసా. ఈట్ స్ట్రీట్లో ఇందిరా పార్క్ కదా మన గాంధీనగర్ దగ్గర ఉంటుంది. ఇందిరా పార్క్లో ఒక 3 days ఈట్ స్ట్రీట్ అని ఉంటుంది అనమాట, మన హుస్సేన్ సాగర్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర. అవును, అక్కడ 3 days రాశాను. ఒకరోజు కార్లో కూర్చొని రాసా. 7 గొడవలో ఎక్కడ రాశారండి అసలు ఈట్ స్ట్రీట్లో? నాకైతే నాకు గొడవలు ఉండే ప్లేసే ఉండాలి, ఫుల్ జనాలు ఉండాలి, మనం మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రాసుకోవాలి. ఓకే. సో మ్యూజిక్ ట్రాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట, సీన్స్ కన్నీ చేసుకొని ఈ మ్యూజిక్ ట్రాక్ పెట్టుకొని ఈ సీన్ రాస్తా. ఇలా కూర్చొని జెన్యున్గానే ఫుల్ బౌండ్ స్కిప్ చేసేసాను 7 daysలో. ఇది ఒక ఇంటర్వ్యూ చెప్పా ఎక్కడో, నా 7 days రాశానంటే అందుకే అట్లా 18 సినిమా అంటారు. సరే ఓకే. సో అంటే ఇది ఒక రన్నర్ అని అనట్లేదు. సో ఈవెన్చువల్గా ఏంటంటే మనం కథ సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఆడుతుందా ఆడదా అనేది ఒక పాయింట్ అనుకుందాం సార్. బట్ దాని వెనకాల ఉండే ఎఫర్ట్ లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ ఉండడం వల్ల దాన్ని ఒక కార్నర్గా ఒక పాయింట్ అయిపోతుంది అనమాట. అసలు ఇప్పుడు నా ఒపీనియన్ అయితే అండి, ఒక తక్కువ డేస్లో ఒక స్టార్ను వాడుకుని సినిమా ఇట్లా ఆ కంప్లైంట్ లేకుండా తీసి ప్రొడ్యూసర్కి యు ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అసలు ఓ ప్రొడ్యూసర్కి అంతకంటే కావాల్సిందే ఉంది. నాకు అదే సార్, నేను ఇప్పుడు దానయ్య గారు ఉన్నారు, ఇప్పుడు అలా చేయలేకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు మీకు డేట్స్ ఎవరుగా ఆయన ఉన్న కమిట్మెంట్, పబ్లిక్ కమిట్మెంట్స్ వల్ల. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ సార్. యాక్చువల్లీ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ అన్న గారు 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, ఇద్దరిని క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నేను. ఓకేనా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పోస్ట్ బాహుబలి ప్రభాస్ గారు అండ్ పోస్ట్ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు. సో ఎక్కడో తెలియకుండా మనం వాళ్ళకి జెన్యున్గా ఉన్నామని వాళ్ళకి అర్థమైపోద్ది. మనం ఏం వెళ్ళి సార్ అది సార్ ఇది సార్ సూపర్ సార్ అని ఎప్పుడు అన్నాను. ఐ నెవర్ టెల్ హిమ్ ఆల్సో, ఐ నెవర్ టోల్డ్ హిమ్ ఆల్సో వెన్ ఐ మెట్ హిమ్ టిల్ ఐ వాజ్ షూటింగ్. ఐ నెవర్ టోల్డ్ హిమ్ సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐ వాచ్ జానీ అని ఎప్పుడు చెప్పలేదు ఆయనతో. ఓకే. ఒక 1 week షూట్ అయిన తర్వాత ఒక రోజు కూర్చొని ఇదేంటి ఏం మాట్లాడట్లేదు, ఇటు కామ్ ఉంటాడు ఏంటంటే సరే అని అప్పుడు ఓపెన్ అప్ అయ్యాను అంతే. ఆయన తెలీదు, అరే ఏంటి నువ్వు అవునా అని ఈ వాజ్ షాక్డ్ అనమాట. ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఓకేలే అన్నట్టు అంటారు కానీ ఇప్పుడు సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే సి అలా అని చెప్పేసి కళ్యాణ్ గారు ఫ్యాన్ కదా అంటే త్వరగా పంపించేసేయాలో లేకపోతే ఇలా అలా ఏమి ఉండదు. ఆయన కూడా అలా ఉండడు. మనము నీకు అది నచ్చిందా మనకు అర్థమైపోతుంది ఆయన ఫేస్ చూడగానే, మా ఫేస్ ఇటు షార్ట్ తీయగానే ఇలా ఉంటే సార్ ఇంకో టేక్ తీసుకోండి. సో అందరూ షాక్ అయ్యేవాళ్ళు. ఒక్కొక్కసారి కూడా నేను ఒక సీన్లో ఒక 5-6 takes వెళ్తే అందరూ భయపడిపోవాలి. సార్ ఏమైంది, ఓకే దట్స్ ఓకే మ్యాన్. టేక్స్ అంటే సార్ కూడా ఇంటెన్షనల్గా ఏమీ కావాలని కాదు, ఈజ్ ఎంజాయ్స్ యాక్చువల్లీ. మనం ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ రాదు. నేను కటాన పట్టుకొని ఈవెంట్కి రాగానే మేము లైక్ అదే పెద్ద ట్రైలర్ అనమాట మాకు, అదే మీకు వ్యాలిడేషన్ ఇంకంతే. నేను ట్రైలర్ ఎప్పుడో వి హ్యాడ్ ట్రైలర్ సార్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు దగ్గరకు వచ్చేసి అర్థమైంది ఈ ట్రైలర్ ఇప్పుడు కాదేమో, ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే ఐడియా వాజ్ నెవర్ టు రిలీజ్ అ ట్రైలర్ అనమాట ఈ సినిమాకి. ఓకే. కానీ నేను చేసుకుంటే ఎప్పుడు ఒక షెడ్యూల్ అవ్వగానే ఐ డూ స్టోరీ లాగా కట్ ట్రైలర్స్ అండ్ కీప్ ఇట్ విత్ మీ సో దట్ జస్ట్ రీవాచ్ ఇట్, ఎలా వెళ్తున్నాం మనం, మూడ్ ఏంటి, సినిమా మూడ్ ఏంటి అని, ఏవేవి ఉన్నాయి ఏవేవి మిస్ అవుతున్నాయి, ఎలాంటివి మనకు కావాలని. బట్ రిలీజ్ అయ్యే టైంకి అనుకున్న ట్రైలర్ ఇస్తే ఎందుకో ఎక్స్పీరియన్స్ పోతుందేమో అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఈ వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు దొబ్బేసేవాళ్ళు, ట్రైలర్ అన్నా అని. జనాలు తెలియదన్నా, ఎలాంటి మూడు ఉందో తెలియదన్నా. వాళ్ళు భయపడిపోవాలి, అన్న సినిమా ఆడుతుంది కదన్నా, కదన్నా హైప్ ఎక్కువ ఉందన్నా అంటే అరే నెవర్ సే ట్రైలర్ వచ్చి మాత్రం సినిమా ఆడాలని లేదు, రాకపోవడం వల్ల ఈ సినిమాకి మీరు అన్నట్టు నిజంగా ట్రైలర్ కూడా అవసరం లేదు. లాస్ట్ మినిట్ లో వీళ్ళు ఒక ట్రైలర్ కావాలంటే అప్పుడు అప్పుడప్పుడు రెడీ చేస్తాం. ఇంకో ఆ ట్రైలర్ కాకుండా ఇంకోటి యాక్షన్ ట్రైలర్ కావాలంటే ఇంకా అది చూసా 2 days బ్యాక్ మేము అది రిలీజ్ కూడా చేసాం. అది ఇంటర్వ్యూ అయిపోయాక చూపించండి నాకు పాత ట్రైలర్. వద్దులేండి చూపిస్తా యాక్చువల్గా. సో అది సినిమా ఇవాళ ఏంటంటే సినిమా ఎలా బిల్డ్ చేస్తున్నామో దాని చుట్టూ ఒక ఆరాన్ బిల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. లైక్ వాట్ ఐ మెంట్ టు సే ఇస్ జనాలు ఫిక్స్ అయిపోతున్నారు సార్, ఈ సినిమా చూడాలి, చూడొద్దు, ఇది బాగుండాలి, ఇది బాగోద్దని వాళ్ళు ఫిక్స్ అయిపోతాం. మన వచ్చేసింది మీకు ఫస్ట్ లైక్ సార్ నాకు ఇప్పుడు రిలీజ్ అవ్వకముందే సార్ నీ సినిమా హిట్ సైట్ ఉంటారా బాబు, నేను చూసాను సినిమా అనమాట. చూడలేదంటే మరి నీకు ఎలా తెలుసు, డ్రైవర్ వచ్చి సినిమా హిట్ సార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ సార్ అంటే రే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ, వెరీ గుడ్, ఎవ్రీవన్ షుడ్ లైక్ ద మూవీ. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, లైక్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఎంజాయ్ ద మూవీ. నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హైస్ పెట్టుకొని తీద్దామని అనుకోలేదు. హైస్ లైక్ కథలో పాటగానే తీసుకెళ్ళాను తప్పితే ఇక్కడ ఒక హై సీన్ పెట్టాలి అని ఇంటెన్షన్ ఇప్పుడు లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ వర్కౌట్ అవ్వడానికి మనం కొన్ని రాసుకుంటాం కదా, అవి వర్కౌట్ అయిపోయాయి, ఇంకా ఎక్కువ వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ సార్.